పాక్ బుద్ధి మారట్లేదు, వారిలో రియలైజేషన్ లేదు. మాది ఉగ్రదేశం కానే కాదంటూ బుకాయించిన పాక్ నిన్నేం చేసింది? టెర్రరిస్టులకు అధికార లాంఛనాలు కల్పించింది. ముష్కరుల చావుకు కన్నీరు పెట్టుకున్నారు పాక్ అధికారులు. పాక్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి తేలిపోయింది. ఉగ్రవాదులా? మా దేశంలోనా? మేం పోషిస్తున్నామా? తూచంటూ పచ్చి అబద్ధాలను అలవోకగా చెప్పే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. మాది ఉగ్రబాధిత దేశమంటూ బుకాయించడం వారికి పరిపాటే. కానీ అది నిజం కాదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే అందుకు నిదర్శనం. పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం, టెర్రరిస్టులను తయారు చేసే కర్మాగారం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ముష్కరులను అంతమొందించింది భారత్. 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. అయితే ఆ ముష్కరుల మృతదేహాలకు పాకిస్తాన్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. అవును, నిజమే. టెర్రరిస్టుల చావుకు కన్నీరు పెడుతూ పాక్ సైన్యం అంత్యక్రియలు చేసింది. ఇది తొలి తప్పిదమైతే ఆ అంత్యక్రియలో ప్రధానంగా కనిపించిన వ్యక్తి టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చే కమాండర్. తెల్లని సల్వార్ కమీజ్ లో కనిపిస్తున్న ఈయన లష్కరే తోయిబా టాప్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రౌఫ్. అవును, ఉగ్రవాదులు పాక్ సైనికులు కలిసే ఈ అంత్యక్రియలు చేశారు. ఈ దృశ్యాలు పాకిస్తానీలనే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. లష్కరే తోయిబా టెర్రరిస్టులకు నిలయం పాకిస్తాన్. జైషే మొహమ్మద్ ఉగ్ర గ్రూపులకు పుట్టినిల్లు పాకిస్తాన్. హిజ్బుల్ ముజాహిద్దీన్, ఆల్ ఖైదా, ది రెసిస్టెంట్ ఫోర్స్, హర్కతుల్ ముజాహిద్దీన్, ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కోకొల్లలు. అందర్నీ పాకిస్తాన్ ఆర్మీనే తయారు చేస్తుంది, అందర్నీ పాకిస్తానే పోషిస్తుంది. పూర్తి విషపూరితంగా మారి ఇలా భారత్ పై దాడులు చేయిస్తుంది పాకిస్తాన్ దేశం. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ కూడా పాకిస్తాన్లో ఆర్మీ నీడలో పెరిగిన ఉగ్ర కమాండరే. అలాంటి వాడికి కొమ్ము కాస్తూ రక్షణ కల్పిస్తూ ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొన్నారు పాక్ సైనికులు. అందులో పెద్ద ర్యాంకుల వారు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం నీడలో పెరుగుతున్న ఈ ఉగ్రపాములను మన మీదకు వదులుతున్నారు. పెహల్గాంతో పాటు గతంలో జరిగిన ఎన్నో ముష్కర దాడులకు ఈ తీవ్రవాదులే కారణం. కశ్మీర్ కావాలనేది ఒక సాకు మాత్రమే, మన ప్రాణాలు తీయాలనేదే వారి అసలు దాహం. ఆ దేశంలో నరనరాన ముష్కర రక్తం పారుతుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దృశ్యాలే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.